హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెడ్4 న్యూస్. ప్రస్తుతం అయితే మనం మిర్దోటి మండలం కాస్లాబాద్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే నా వెనక చూసినట్లయితే ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు అయితే ఉన్నారు. ఎందుకు రోడ్ ఎక్కారు ఈ రోజు అనేది విషయం అయితే మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ఏంటంటే ఫ్లెక్సీలు పట్టుకొని మరి ఇక్కడ చూసినట్లయితే రోడ్ల కోసం పాదయాత్ర ఎందుకు వేశారు అనేది అయితే వివరాలు అయితే అడుగుతాం. ప్రస్తుతం మనతో పాటు కాస్లాబాద్ మాజీ సర్పంచ్ అయితే శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. వారిని కొన్ని మాటలు అయితే అడుగుదాం. ఇక్కడ మోత నుండి కాస్లాబాద్ మిర్దోటి వరకు చాలా రోజుల నుంచి మరి ఇక్కడ బీటీ రోడ్డు ధ్వంసమై ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మేము చాలాసార్లు గత ప్రభుత్వంలో ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే శాంక్షన్ చేయడం జరిగింది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డును పనిచేయలేకపోయిండు. మరి మొన్న కూడా మా ఎమ్మెల్యే గారి కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో రోడ్డును డాంబర్ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు టెండర్లు పిలిచినప్పటికీ అధికారులు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు మరి యొక్క టెండర్లో పాల్గొనకపోవడం మరి చాలాసార్లు ఈ గారికి వాళ్ళ దృష్టికి తీసుకున్నప్పటికీ కూడా స్పందన లేకపోయింది. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మరి వాళ్ళను రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ల దగ్గరికి రోడ్డు టెండర్ పిలిచారు, మీరు ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తలేరు, మేము చేసిన పనులకి డబ్బులు దిక్కులేవు, మేము చేయలేకపోతున్నామని వాళ్ళు మొరబెట్టుకోవడం జరిగింది. వెంటనే ఈ రోడ్డు పనులు మంజూరు చేయించిన అప్పటికి కూడా దీని పనులు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పనులు చేయించాలని మేము మా గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. సరే, అదేవిధంగా ఇప్పుడు ధర్నా అనేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ దాకా వేయబోతున్నారు మీరు పాదయాత్ర అనేది? మేము మోతే కమాన్ నుండి కాస్లాబాద్ టు మిర్దోటి వరకు మా శాంక్షన్ అయింది. 4,36,00,000 శాంక్షన్ అయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకొని మరి పెద్ద ఎత్తున మా మండల నాయకులతో మిర్దోటి మండలం కాస్లాబాద్ సంబంధించినటువంటి నాయకులతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇంకొకటి మా గ్రామానికి రావాలంటే మరి మోతే గ్రామం దగ్గర మరి అక్కడ రోడ్డు కూడా చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. మరి దానికి కూడా నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. అక్కడ అధికారులు కూడా చాలాసార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం, వాళ్ళు స్పందన లేదు. కాబట్టి డి గారు కూడా వచ్చి పర్యవేక్షణ చేసిండో అక్కడ ప్రజలకు చాలా మోతే గ్రామం సంబంధించినటువంటి ప్రజలకు విద్యార్థులకు యువకులు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ రోడ్డును కమాన్ దగ్గర దాన్ని క్లియర్ చేసి దాన్ని వెంటనే ఆ యొక్క రోడ్డు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా కొన్ని మాటలు మాట్లాడదాం. అదేవిధంగా మనతో పాటు కాస్లాబాద్ మాజీ సర్పంచ్ వారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న, ఇక్కడ సమస్య అనేది ఏంది, అసలు ఎన్ని రోజుల నుంచి ఉంటుంది సమస్య అనేది? గత ప్రభుత్వం ఏదైతే నిధులు శాంక్షన్ చేసి ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు మిడిదొడ్డి నుంచి ఇక్కడ మధ్యల వరకు రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నప్పుడు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నిధులు 1,73,00,000 రూపాయలు ఈ బీటీ రెన్యువల్ కోసము మా ఎంపీ అప్పుడు ఉన్నటువంటి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ శాంక్షన్ అయిన తర్వాత కోడ్ రావడంతో, ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు అప్పుడు ఆగిపోయినాయి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,40,00,000 పైచిలకు నిధులు కాంగ్రెస్ గవర్నమెంటు శాంక్షన్ ఇచ్చింది. మరి శాంక్షను 1 జనవరిలో శాంక్షన్ ఇచ్చి ఇప్పటి వరకు కూడా పనులు చాలు చేయలేదు. మోతే నుంచి కాస్లాబాదు వయా మిడిదొడ్డి వరకు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పి లేని ఎడల మొత్తము కాస్లాబాదు మోతే మిడిదొడ్డికి సంబంధించిన ప్రజల మందము అందరము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాము. మరి వెంటనే ఈ ప్రభుత్వానికి సోయి తెచ్చుకొని ఈ పనులను వెంటనే ప్రారంభించే విధంగా కాంట్రాక్టర్లను పురమాయించి పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అయితే ఇప్పటి వరకు అయితే 20 నెలలు అవుతుంది కదా కాంగ్రెస్ వచ్చి, అప్పటి నుంచి ఏ అధికారిని కూడా మీరు సంప్రదించారా లేదా ఈ రోడ్ల విషయంలో? 20 నెలలు అయినప్పటికీ మేము డిఈని గారిని ఒకసారి మాట్లాడినాము. డిఈ గారిని అడిగితే మాకు ఈ పనుల కోసం ఎవరు వస్తలేరు అని చెప్పారు. ఈఈ గారిని సిద్దిపేటల ఈఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేమేం చేస్తాం భయ్, గవర్నమెంటు నిధులు అంటే వాళ్లకు బిల్లులు ఇస్తలేదని చెప్పి కాంట్రాక్టర్లు ఎవరు ముందటికి వస్తలేరు. ఆ కాంట్రాక్టర్లు ముంగటికి రావాలంటే గతంలో వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్స్ ఇస్తే కొత్త పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేస్తూ ఉంటారు మీరు? పాదయాత్ర మోతే గ్రామం నుంచి వయా కాస్లాబాదు ప్రజలు, మోతే ప్రజలు, అదేవిధంగా మిడిదొడ్డికి సంబంధించినటువంటి ప్రజలమందరం కలిసి మోతే నుంచి మిడిదొడ్డి వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వానికి ఈ
పాదయాత్రతోటన్నా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందేమో అనే ఆశతోటి ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్రలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారు ఇక్కడ? ఇప్పుడైతే దాదాపు ఒక 200-300 మంది ఈ పాదయాత్రలో పాల్గొంటారు. గ్రామాలు 2 గ్రామాలే తరలివచ్చి మిడిదొడ్డిని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. పాత ప్రభుత్వము శాంక్షన్ చేసినటువంటి నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్నింటినీ క్యాన్సిల్ చేసి రోడ్లు లేకుండా చేసింది. అదేవిధంగా మళ్ళొకసారి ఈ మోత నుండి కాసలవాద మీదుగా మిడిదొడ్డి వరకు శాంక్షన్ అయిన కూడా 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించడం లేదు. మరి ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు వచ్చి పనులు చేద్దామనంటే వాళ్ళకి భయం అవుతుంది. ఎందుకంటే ఇదివరకు చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు కాబట్టి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే విధంగా ప్రభుత్వము ఏం చర్యలు తీసుకోకుండా మేము శాంక్షన్ ఇచ్చడం అయిపోయిందని చేతులు దులుపుకుంటా ఉన్నది. చేతులు దులుపుకుంటే సరిపోదు. ఈ యొక్క పనులు వెంటనే ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మిడ్డొడ్లో మనం దిగుబంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ప్రభుత్వానికి ఇంకేమన్నా చెప్పాలనుకుంటారా ఈ రోడ్ల విషయంలో? రోడ్ల విషయంలో మేము చెప్పేదంటే ఉన్న రోడ్లను సాఫ్ చేయమంటున్నాము, కొత్త రోడ్లు వేయమంటలేము. ఇదివరకు గత ప్రభుత్వం చేసినటువంటి రోడ్లను ఉన్న రోడ్లను కనీసం మట్టి పోసుకుంటున్నాం, గుంతలను ఊడిసి మంచిగా చేయమని చెప్తుంది తప్ప కొత్త పనులు ఏం చేయమంటలేము. పాత పనులు చేస్తేనే వాళ్ళకు చేతనే లేదు. కొత్త పనులు వాళ్ళు ఏం చేయకూడదు. ఈ పాత పనులన్నా కరెక్ట్ చేసి పాత రోడ్లన్నా మరమ్మతు చేసి మంచి రోడ్లను సాఫ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. సిద్దిపేటకు దగ్గరలో ఉన్న ఇంత 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాలకే ఈ బీటీ రోడ్లు లేవంటే నిజంగా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర ఈ భారతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వెంటనే రిన్యూవల్ చేయాలి. అందుకు మల్లన్న సాగర్ కూడా కొండ సురేఖ గారు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఆ మట్టి వల్లనే ఈ రోడ్డు పండు పోవడం వల్లనే మల్లన్న సాగర్ తయారైంది. నీళ్ళు కూడా ఆమె చేతుల మీదుగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పడం జరిగింది. మరి ఎట్లా ఇప్పిండు? ఆ మట్టి ఎక్కడిది? మీరు దయచేసి ఆలోచించి వెంటనే కాసులాబాద్ పనులు మోతే పనులు నిర్మించాలని కోరుచున్నాం. సో ఇప్పటివరకు అయితే మనం చూసాం కదా, ఇక్కడ కాసులాబాద్ సర్పంచ్ అదేవిధంగా మోతే సర్పంచ్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు అయితే చేశారు. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్ల విషయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని బీఆర్ఎస్ నాయకులు అయితే మనకు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇది చూసినట్టు అన్న ఒకసారి ముందర రండి. ఇక్కడ ఫ్లెక్సీలు కూడా పట్టుకొని వీళ్ళు చూస్తున్నారు. ఇక్కడ చూడండి, పచ్చని తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ వైఖరిని అయితే ఇక్కడ చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. ప్రజలు చాలా మంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్లను చూసినట్టే రోడ్ల దుస్థితి అసలు అసౌకర్యం ఉందని ప్రజలందరూ చాలా మంది పిల్లలైనా పెద్దలైనా విద్యార్థులైనా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాళ్ళైతే తెలియజేయడం అది జరిగింది. సో ఈ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వాలు ఇకనైనా ఈ ప్రజల పట్ల మంచి నిర్లక్ష్య వైఖరిని చూపించి వాళ్ళు ప్రజలకు మంచి ఈ రోడ్డును వేపించాలనే ఉద్దేశంతో వాళ్ళైతే ఈ ధర్నా పాదయాత్రను అయితే చేపట్టారు. వారితో పాటు మనం కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మిగతా కొంతమంది అయితే నాయకులు ఉన్నారు, వారు కూడా కొన్ని అభిప్రాయాలు అయితే తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నాయకులు అయితే నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ మరొక నాయకులు అయితే ఉన్నారు, వారు కూడా మాట్లాడదాం. సో మనతో పాటు తెలంగాణ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి అన్నగారు కూడా ఉన్నారు. వారిని కూడా కొన్ని వివరాలు అయితే అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే. అసలు అన్న ఈ యొక్క పాదయాత్ర యొక్క అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గత ప్రభుత్వంలో దాదాపుగా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని రోడ్లను కూడా నిర్మించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ దాంట్లో భాగంగా మిరుదొడ్డి నుండి కాస్లాబాద్ నుండి మోతే కమాన్ వరకు సుమారు 3,46,00,000 మంజూరు చేయడం జరిగింది. కానీ అనుకోని కారణం వల్ల ఎలక్షన్ కోడ్ రావడం, దాంట్లో పనులలో కొంత జాప్యం జరిగి ఆ తర్వాత దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాంక్షన్ అయిన రోడ్లు కావచ్చు, శాంక్షన్ కాని రోడ్లు ఇంకా మిరుదొడ్డి నుంచి కొండాపూర్ రోడ్ కావచ్చు, మిరుదొడ్డి నుంచి అందే రోడ్ కావచ్చు, మిరుదొడ్డి నుంచి లక్ష్మీనగర్ టు అప్షీపూర్ రోడ్ కావచ్చు, కాస్లాబాద్ టు అప్షీపూర్ రోడ్డు ప్లస్ మళ్ళీ మోతే కమాన్ నుంచి కాస్లాబాద్ టు మిరుదొడ్డి ఇన్ని రోడ్లు చేయాల్సినటువంటి పరిస్థితులు గుంతలమయంగా మారింది. ఈ గుంతలలో పడి చాలామంది యువకులు కొంత చీకట్లో అట్లనో ఇట్లనో అజాగ్రత్తగా వస్తున్నటువంటి కారణంగా ఒకరిద్దరు పిల్లలు చనిపోయినా కూడా ఈ ప్రభుత్వంలో ఏమాత్రం అధికారంలో కానీ ప్రభుత్వంలో కానీ ఏమాత్రం చలనం లేకుండా ఇక్కడ ఈ పనులన్నింటినీ కూడా అట్లనే వదిలేసారు. సో అదే విధంగా ఇక్కడ రోడ్లు అయితే ఈ
ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ పరిస్థితులు అనేది, ఎన్ని రోజులు అవుతుంది ఈ రోడ్ల గురించి? ఇప్పుడు చాలా రోజుల నుంచి గతంలో రామలింగారెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఈ దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా భిక్షపతిని ఇక్కడ సర్పంచ్ ఉండే, ఈ కాస్లాబాద్ గ్రామానికి సంబంధించినటువంటి భిక్షపతి గారు ఇక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు ఒకసారి రోడ్ వేయడం జరిగింది. రోడ్ వేస్తే అది రానున్న కాలంలో కాలక్రమేణా రోడ్ అంతా కూడా గుంతలమయంగా మారి చాలా ప్రమాదకరంగా ఈ రోడ్డు మారింది. దాని తర్వాత మా ఎంపీ గారు, అప్పుడున్నటువంటి ఎంపీ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రభుత్వ చివరి దశలో ఈ రోడ్డును శాంక్షన్ చేయించి పనులు ప్రారంభిద్దామనేసరికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 20 నెలలు పూర్తయిపోయింది. 20 నెలల ఈ శాంక్షన్ అయినటువంటి ఈ రోడ్డుకు కనీసం ఒక తట్టెడు మట్టి కూడా పోయకపోయడం, పని అసలు ప్రారంభించకపోవడం చూస్తా ఉంటే ప్రభుత్వం ముఖ్య చాతగంతనం ఏందనేది కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, తెలంగాణలో కావచ్చు లేకపోతే దేశంలో ఎక్కడైనా కావచ్చు, రైతుల ఆత్మహత్యలు చూసినాం, లేకపోతే నిరుపేదల ఆత్మహత్యలు చూసినాం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసినాం, కార్మికుల ఆత్మహత్యలు చూసినాం. కాంట్రాక్టర్లు అంటే ఎంతో కొంత 10 రూపాయలు సంపాదించుకొని మంచిగా ఆర్థికంగా స్థిరపడేటువంటి పరిస్థితి అన్ని దగ్గరలో చూసినాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు కూడా అప్పుల పాలైపోయి ప్రభుత్వం నిధులు విడుదల చేయక, సరైన పద్ధతిలో వాళ్ళకు డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్లు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే కాంట్రాక్టర్లంతా కూడా పనులు వదిలిపెట్టి పారిపోతున్నారు. అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీకు తెలియదు, గతంలో కూడా మేము 10 ఏళ్ల కింద చూసినాం, మళ్ళీ ఇప్పుడు మారిందేమో అనుకుంటే ఇప్పుడు కూడా ఏం మారలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు చేస్తే ఒక్క రూపాయి కూడా వాళ్ళు డబ్బులు శాంక్షన్ చేయరు, నిధులు సరైన సమయానికి వాళ్ళు ఇయ్యరు అని చెప్పేసి భయపడి కాంట్రాక్ట్ వస్తలేదు. అయితే కొంత ఒకలో ఇద్దరు ముంగటికి వచ్చి సరే ఏమైనా సరే 4 రోజులు లేట్ వచ్చినా సరే డబ్బులు తీసుకుందామని చెప్పేసి పని చేద్దామని ముందరికి వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకు కమిషన్లకే సగం పైసలు పోతాయి, నేను ఇక ఏం పెట్టి రోడ్ వేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లు భయపడి ఈరోజు పని చేయడానికి ముందుకు వస్తలేరు. అయితే అన్న, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న సీఎం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరు సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు పాలమూరు జిల్లాకో లేకపోతే కొడంగల్కో కాదు, మీరు కేసీఆర్ గారి కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యల మీద పెట్టినటువంటి దృష్టిలో ఒక ఏకానమందం కూడా ప్రజాపాలన మీద పెడితే, ప్రజల మీద పెడితే ఈ రాష్ట్రం అభివృద్ధి దశలో ముందరికి పోతుంది. పార్టీ ఏదైనా కూడా, ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రజల యొక్క సంక్షేమం, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ముఖ్యంగా ఎజెండాగా పెట్టుకొని పనిచేయాలి తప్ప గత పాలకుల మీద, ప్రభుత్వాన్ని పాలించినటువంటి మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద, వాళ్ళ మీద కుట్రలు చేసుకుంటూనే టైం పాస్ చేస్తామనంటే ప్రజలు నిన్ను అతి త్వరలో ఈ గద్దె దించడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. మీరు మీ వ్యవహార శైలి మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ప్రజల మన్నలు పొందాలి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, ఒక మంచి ఛాన్స్ ఇచ్చిర్రు. 5 సంవత్సరాలు నువ్వు మంచిగా అభివృద్ధి చేసినట్టయితే మళ్ళొకసారి నీకు అవకాశం ఇస్తారు తప్ప గత ముఖ్యమంత్రి గారి మీదనో లేకపోతే ముఖ్యమంత్రి గారి కుటుంబం మీదనో కక్ష తీర్చుకుంటే దాలిగా నేను అనుకున్న సాధించినట్టే అంటే అనుకుంటే మాత్రం నీ అంత మూర్ఖత్వం ఇక ప్రపంచంలో ఎవడు ఉండడు. అది ఆ విషయాన్ని పూర్తిగా ఒకసారి గుర్తు చేసుకోవాలి, మానుకోవాలి. ప్రజల అభివృద్ధి ఇగో ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే పట్టణ ప్రాంతాల్లో కావచ్చు మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాలి. చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న మేము ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే మేము పాదయాత్ర చేస్తున్నాం, రోడ్డు కోసం పాదయాత్ర పోతున్నాం అంటే మరి 10 ఏళ్ళ నుండి ఏం చేసిరా, 10 ఏళ్ళు ఉన్నప్పుడు చేసేందుకు చేతగాలే కానీ ఇప్పుడు రోడ్ ఎక్కుతారు అంటారు. 10 ఏళ్ళ కాలంలో మేము ఈ ఒక్క రోడ్ వేయలేకపోయినాం కావచ్చు. ఇగో గీనే పల్లె ప్రకృతి వనం అని చెప్పేసి మనకు కుడిసే బాగా పక్కకు కనబడుతుంది, అది మేమే ఇచ్చినాం. ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చినాం. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఒక చిన్న గల్లీలు ఇవ్వకుండా, గల్లీలు కూడా వదిలిపెట్టకుండా సీసీ రోడ్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అభివృద్ధి చేసినాం. ప్రతి గ్రామంలో అన్ని కూడా వీధి లైట్లు వేసినాం. ప్రతి గ్రామంలో శానిటరీ విషయంలో ఇట్లాంటి వర్షాకాలం వస్తే అధికారులందరినీ కూడా గల్లీలకు మూర్ల పొంట పరుగులు పెట్టించి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టించి పాలన మీద దృష్టి పెట్టించడం తప్ప మీ లెక్క ప్రతిపక్షాల మీద కుట్రలు చేసుకుంటా కూర్చోలే. మేము ఇవన్నీ పనులు చేసినాం. చివరి దశలో ఇది కూడా చేయాల్సింది ఉండే. ఎట్లయినా మా ప్రభుత్వమే వస్తుంది, మా ప్రభుత్వంలో మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటామని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో అనుకోని సందర్భంగా ప్రభుత్వం కోల్పోవడం, దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ పార్టీ రావడం, అప్పటి నుంచి అన్ని పనులన్నీ కూడా ఆగిపోవడం. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఏం చేశారు అనేటువంటి అడిగేటువంటి మూర్ఖులకు ఒకటే చెప్తున్నాం. మేము 10 ఏళ్లలో చేయాల్సినవి చేసినాం, చూపించాల్సినవి చూసినాం. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న 7 తాటి చెట్ల పొడవు ఎత్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి అక్కడి నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇలా కూడవెళ్ళి వాగులేస్తే మా కాస్లాబాద్ సోదరులకు కూడా పంట పొలాలకు నీళ్లు తెచ్చినాం. మీరు ఒక రోడ్ వేయరాబై, ఒక రోడ్ వేసి మీ నిజాయితీ ఏందో చూసుకొని మీ పంతనం ఏందో చూపించారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే అన్న, ఈ యొక్క పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు, ఎంతమంది పాల్గొంటారు? ఈ పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేస్తున్నారు మీరు? మోతే కమాన్ నుంచి భూంపల్లి, అక్బర్పేట్,
మోతే గ్రామంలో ఉన్నటువంటి చిట్టాపూర్ దగ్గర ఉన్నటువంటి మోతే కమాన్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. మోతే గ్రామస్తులతో ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్లాబాదు గ్రామస్తులు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా దీంట్లో పాల్పంచుకున్నారు. ఇక్కడ నుంచి మిరుదొడ్డి తహసీల్దార్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. అక్కడ మిరుదొడ్డి తహసీల్దార్ ఆఫీస్ ముందు మా నిరసన తెలియజేసి మిరుదొడ్డి తహసీల్దార్కు మేము ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం. త్వరలో ఈ పనిని ప్రారంభించాలి. ఆల్రెడీ నిధులు మంజూరు చేసినాయి. కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టర్లను భయపెట్టించి కమిషన్ల కోసం వాళ్ళను పరిగెత్తులిస్తే అట్లా కాకుండా వెంటనే కాంట్రాక్టర్లను నువ్వు బతిలాడతావా, దండం పెడతావా, వాళ్ళ కాలు మొక్తావా, రోడ్డు మాత్రం మాకు పూర్తి కావాలి, వెంటనే వారం రోజుల పని ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్న వైఖరి రోడ్ల విషయంలో ఎంత దుస్థితి ఉన్నది మనం చూసుకోవచ్చు. రోడ్లు కూడా గుంతలు, మొత్తం గుంతలతో చాలా ఒక విధంగా మాదిరి. ఏదైనా బండ్లు వెళ్ళాలన్నా, పిల్లలు నడవాలన్నా, విద్యార్థులు వెళ్ళాలన్నా, ఎవరైనా కూడా రోడ్ల విషయంలో అయితే ఒక అసంపూర్తి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో కాబట్టి బీఆర్ఎస్ నాయకులు అయితే కొంతమంది అయితే ఫ్లెక్సీలతో పాటుకొని అయితే ఈ యొక్క రోడ్డు విషయంలో అయితే ముందడికైతే రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాదయాత్ర చూసినట్టయితే మహిళలు కూడా కొంతమంది పాల్గొన్నారు. ఇక్కడ చూసినట్టయితే గుంతలు కూడా ఉన్నాయి. గుంతలలో ఉండి వాళ్ళ నిరసన అయితే వ్యక్తం చేస్తారు. అమ్మ మీదే ఊరమ్మా? అది కాట్లవాదనే. అయితే ఎటు పోతున్నావు? ఇటు నువ్వు ఇటు అది నాకే పోతున్నాయి. ఈ పొక్కలు ఉన్నాయి అమ్మ రోడ్ల ఎంబడా? గదే మొన్న అడ్డం పడిచి పెట్టింది నేను మొన్న అయితే. మొన్న అడ్డం ఉంటున్నాయి ఇవన్నీ మత్తు రోజులు అధికారులకు చెప్పిరా? అయితే లేరు, ఏం చెప్తాం మళ్ళీ అయితే అన్నారు కానే కాదే ఇంతవరకు కాలే. ఇంతవరకు ప్రభుత్వం ఏం స్పందించలేదు. అవి ఇయ్యలే. 20 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. అవు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్దాం అనుకుంటున్నాం? మనము రోడ్డు మంచిగా చేయాలి, మనం అందరం మంచిగా బతకాలని అనుకుంటున్నాం. ఇది సమస్య ఏ ఊళ్ళో ఉంది? మీ ఊళ్ళో ఉందా? ఇంకా చుట్టుపక్కల ఎటన్నా ఉందా? అక్కడ కూడా ఉన్నది, మిడిదొడ్డి దాకా ఉంది. సో ఇప్పటి వరకు మనం చూసినట్టయితే బీఆర్ఎస్ నాయకులు కాసులాబాద్ నుంచి దరిదాపు ఇక్కడికి 3 కిలోమీటర్లు మిడిదొడ్డికి అయితే ఇప్పుడే రీచ్ అయ్యారు. చూసినట్టయితే చాలా మంది వందల కొద్ది నాయకులు అయితే ఇప్పుడైతే ఉన్నారు. చూడండి మీరు కూడా బీఆర్ఎస్ నాయకులు ముక్కుమ్మడికి అందరూ కూడి ఫ్లెక్సీలు పట్టుకొని మరి నిరసన తెలుస్తారు. అక్కడ చూసినట్లయితే అధికారులు మొద్దు నిద్ర వీడాలి అభివృద్ధిపై దృష్టి అయితే లోకల్స్ పట్టుకొని అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే చూసాం కదా బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా వందలాది మంది అయితే ఇక్కడికి వచ్చి మిరుదొడ్డి తహసీల్దార్లను అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం దగ్గరికి అయితే వచ్చారు. ఇప్పటివరకు అయితే ధనాన్ని అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఆ అధికారులను కలిసి ఏ విధంగా అడిగారు, ఏం అడిగారో ఒకసారి అయితే అర్థం. ఇక్కడ స్థానికంగా అధికారులు అయితే ఉన్నారు. నమస్తే అన్న. అయితే మీరు ఎంపీడీఓ గారిని అదేవిధంగా తహసీల్దార్ని కలిసారు కదా, ఏమన్నారు? గతంలో శాంక్షన్ అయినటువంటి శాంక్షన్ లెటర్ను ప్రూఫ్గా పెట్టి ఈ సమస్యలు చిట్టాపూర్ కమాన్ నుంచి మోతే నుంచి కాస్లాబాద్ మిరుదొడ్డి రోడ్ ఒకటి, మిరుదొడ్డి నుంచి అందే రోడ్డు, మిరుదొడ్డి నుంచి కొండాపురం రోడ్డు, మిరుదొడ్డి నుంచి లక్ష్మీనగరం రోడ్డు, ప్రధానంగా ఈ రోడ్లు సమస్య బాగున్నది కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, పిఆర్ డిపార్ట్మెంట్కి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను వెంటనే పరిష్కరించి వెంటనే ఈ పెండింగ్ రోడ్లు, గుంతల రోడ్లు ఏవైతున్నాయో తార్ రోడ్లుగా వేయాలని చెప్పేసి మేము మెమోరాండం సమర్పించినాం. దానికి సంబంధించి ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినటువంటి 3,46,00,000 ప్రొసీడింగ్ను కూడా ఎంఆర్ఓ గారికి ఇటు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారు ఎటో వెళ్ళినట్టున్నారు, లేరు. కార్యాలయంలో వాళ్ళ సిబ్బందికి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కానీ మరి ప్రభుత్వం స్పందించదా ఒక వారం రోజులు చూసి దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో మేము నిర్ణయం తీసుకుంటాం. సో మీకు ఇప్పటివరకు అయితే అధికారులు అయితే సంప్రదించారు, వాళ్ళు సానుకూలంగా మీకు పనులు అయితే అనుకుంటున్నారు. పాపం అధికారులు సానుకూలంగానే ఉన్నది కానీ ప్రభుత్వమే అనుకూలంగా లేదు. వాళ్ళు పనిచేద్దామని ఆడోడు అధికారి నిజాయితీగా పనిచేసినప్పటికి కూడా అరే కాంగ్రెస్లో పోయి నువ్వు ఉరుకులాడి చేస్తే పని కాదు, అందరు ఎట్లున్నదో నువ్వు గట్లుండే అని చెప్పేసి అధికారులను కూడా మత్తగొలిపి పనిచేయనిచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఇలా ప్రజలు మేము బీఆర్ఎస్ పార్టీగా రోడ్ ఎక్కడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని నిద్ర లేపుతాం, ప్రభుత్వాన్ని మెడలోంచి పని చేయిస్తాం. ఒకవేళ పని చేయకపోతే తర్వాత ఏం చేయాలని కూడా కార్యాచరణ ప్రకటిస్తాం. ఓకే, చూసారు కదా ఇప్పటివరకు అయితే మనకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది అయితే నాయకులు అయితే ఉన్నారు. సో ఇక్కడ కలిశారు, తహసీల్దార్ని కలిశారు, అదేవిధంగా ఎంపీడీఓ గారిని కూడా కలిసి ఈ రోడ్లకు సంబంధించిన వివరాలు అయితే చెప్పారు. మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా గుంతలు అయినా సరే, అదేవిధంగా రైతులకు సంబంధించిన యూరియా బస్తాల విషయంలో కూడా వాళ్ళు ఒక విషయాన్ని గ్రహించి అయితే అధికారులకు అయితే తెలియజేశారు. సో ఈ విషయం పట్ల ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న అధికారులు కూడా తొందరపడి దానికి సానుకూలంగా స్పందించి తొందరగా ప్రజలకైతే న్యాయం చేయాలని అయితే వారు డిమాండ్ అయితే చేశారు. కెమెరామెన్ వేణుతో మీ రిపోర్టర్ సంజు.